హాయ్ అండి, గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు హెల్దీ డైట్ జోన్ ఛానల్. నేను మీ కవిత ఓంకారంని. ఈరోజు ఉసిరికాయలతో సింపుల్గా ఎట్లా పికిల్ చేసుకోవాలి ఇంట్లో అనేది నేను మీకు నీట్గా వీడియోలో చూపిస్తాను. దీనికోసం ముందుగా ఉసిరికాయల్ని వాష్ చేసి తేమ తుడిచి పెట్టుకోవాలండి. ముందుగా బాణలు వేడి చేసి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు మెంతులు యాడ్ చేసుకొని వేయించుకోవాలా. ఎందుకంటే ఇక్కడ మెంతులు ఎక్కువగా వేయడం వల్ల చేదొస్తుందన్నమాట. కాబట్టి తక్కువ క్వాంటిటీలోనే మెంతుల్ని తీసుకోండి. ఉసిరికాయలను పట్టి ఆ క్వాంటిటీ మార్చుకోవాలన్నమాట. ఇప్పుడు మెంతులు మంచి అరోమా వచ్చే వరకు గోల్డెన్ బ్రౌన్ కలర్ అయ్యే వరకు బాగా వేయించుకోవాలండి. మెంతులు బాగా వేగిన తర్వాత మాత్రమే ఆవాలను యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఆవాలు ఫాస్ట్గా వేగిపోతాయండి. మెంతులు అనేవి కొంచెం లేటుగా వేగుతాయి. ఒక్క మెంతి గింజ వేగకుండా ఉన్నా కూడా పికిలంతా చేదొచ్చేసి మొత్తం పారేయాల్సి వస్తుందండి. అందుకని చెప్పేసి మీరు మెంతులు వేగిన తర్వాతే ఆవాలు వేసి బాగా వేయించుకోండి. వేయించుకొని దీన్ని చల్లారబెట్టేసి ఒక ఫైన్ పౌడర్ లాగా చేసి పెట్టుకోవాలండి. నేను మీకు వీడియోలో అదంతా చూపించట్లేదు. ఇప్పుడు అదే బాణలి తీసుకొని కొంచెం నూనె యాడ్ చేసుకొని పికిల్కి సరిపడినంత ఈ ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మనం కాయలు మాత్రమే చేస్తున్నాను కాబట్టి తక్కువ ఆయిల్లోనే చేసుకోవచ్చు. 10 నిమిషాలు ఒక హాఫ్ లీటర్ ఆయిల్ అయితే మగ్గపెట్టుకోవాలండి. చూసారు కదా, ఆయిల్ యాడ్ చేశాను. ఇప్పుడు ఆయిల్ బాగా వేడెక్కిందనమాట. మనం దీన్ని చెక్ చేసుకొని ఆయిల్ వేడెక్కినట్లయితేనే ఉసిరికాయల్ని వేసి మగ్గబెట్టుకోవాలి. అలా లేకపోతే పచ్చివాసన వస్తుంది, ఉసిరికాయలు కూడా మగ్గవన్నమాట. చూసారు కదా, ఇప్పుడు నేను తేమ తుడిచి పెట్టుకున్న ఉసిరికాయల్ని మగ్గించుకుంటున్నాను. అంటే పూర్తిగా కాయలు మెత్తబడే వరకు ఈ ఆయిల్లోనే మగ్గించుకోవాలి. ఇదొక ప్రాసెస్ అన్నమాట. తక్కువ ఆయిల్లో కూడా మగ్గించుకొని మళ్ళీ వేరే ఆయిల్ హీట్ చేసి కలుపుకోవచ్చండి. నేను అలా లేకుండా ఒకేసారి కాయల్ని మగ్గపెట్టిన ఆయిల్లోనే ఉసిరికాయలను అనేది నేను ఊరబెట్టేస్తానండి. చూసారు కదా, ఆయిల్లో ఇప్పుడు బాగా ఉసిరికాయలు అనేవి మగ్గిపోయినాయి. వీటిని బాగా చల్లారబెట్టుకోవాలండి. ఇవి కొంచెం బాగా చల్లారిపోయిన తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు, కారం పొడి, అలాగే మనం ఇంతకుముందు మెంతులు ఆవాలు వేయించి పెట్టుకున్న పొడి ఉంది కదా, ఈ పొడిని వేసి బాగా కలిపి పెట్టుకోవాలండి. హైబ్రిడ్ ఉసిరికాయలు అయితే కొంచెం నిమ్మరసం యాడ్ చేసుకోవాలండి. కొన్ని ప్రాంతాలలో చింతపండు కూడా యాడ్ చేస్తారు. ఇవి నాటు ఉసిరికాయలు కాబట్టి ఆల్రెడీ పుల్లగానే ఉంటాయని నేనేం యాడ్ చేయడం లేదండి. వీటిని ఒక క్లీన్ లేని డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకోవాలండి. ఇవి 2 డేస్ లేదా 3 డేస్లో బాగా ఊరిపోయి తినడానికి చాలా టేస్టీగా ఉంటాయి. మరెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేయండి.